సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఎస్జి హర్ష ఉన్నారు. వారితో మాట్లాడదాం. హర్ష, నమస్తే హర్ష. థ్యాంక్ యూ. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. ఎస్. సో హర్ష, ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాము. 18th నవంబర్ ట్యూస్డే. నిఫ్టీ విషయానికి వస్తే 103 పాయింట్ల నష్టంతో 25,910 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ విషయానికి వస్తే 277 పాయింట్ల నష్టంతో 84,673 వద్ద క్లోజ్ అయింది. సో మార్కెట్లో సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఒకరోజు లాభాలు, ఒకరోజు నష్టాలు. మార్కెట్లు దోబూచులు ఆడుతున్నాయి లాభ నష్టాలతో. ఓవరాల్గా చూస్తే ఇన్వెస్టర్లంతా అయోమయంలో ఉన్నారు. అంటే మార్కెట్ మూమెంట్ అర్థం కావట్లా. ఏ రోజు పాజిటివ్ ఉంటుందో, ఏ రోజు నెగిటివ్ ఉంటుంది, అసలు ఎటువంటి రీజన్స్ దీనికి దోహదపడుతున్నాయన్న సందిగ్ధంలో ఇన్వెస్టర్లు ఉంటున్నారు. కాబట్టి ఎస్, ప్రత్యేకించి ఇవాళ మార్కెట్ ఫాల్ గురించి ఏం చెప్తారు అండ్ ఎటువంటి మేజర్ రీజన్స్ ఇవాళ మార్కెట్ని ఇంపాక్ట్ చేసాయి అసలు? సో ఈ రోజు సెషన్ ముందు కంటిన్యూస్గా 7 సెషన్స్ మార్కెట్ మనకి పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చారు. సో 7 days కంటిన్యూస్గా మీకు పాజిటివ్ వచ్చినప్పుడు 1 day డౌన్ అవడం అనేది చాలా న్యాచురల్ థింగ్. అట్ ద సేమ్ టైం మీరు చూస్తే 26,000 అనేది ఒక సైకలాజికల్లీ టెక్నికల్ బ్యారియర్ అనమాట. సో 26,000 ఆల్రెడీ ఒకసారి అక్టోబర్ ఎండింగ్ ఆ టైంలో కూడా ఒకసారి టచ్ అయ్యి అక్కడి నుంచి కొంత కరెక్ట్ అవడం, మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్న ఒకసారి టచ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి కరెక్ట్ అవడం అనేది ఇట్స్ ఎ రెగ్యులర్ పార్ట్ ఆఫ్ ద గేమ్. అయితే ఆ 26,000 బ్యారియర్ దాటి ఆ తర్వాత మళ్ళీ 26,277 ఆల్ టైమ్ హై నిఫ్టీది. అది క్రాస్ అయినంత వరకు మార్కెట్ ఇలాగే సైడ్ వేస్ లో పైకి కిందకి మీరు అన్నట్టు ఒక రోజు పెరగడం, ఒక రోజు తగ్గడం, ఈ ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. బ్రాడర్ గా చూసుకున్న సైడ్ వేస్ ట్రెండ్ లోనే ఉండింది ఆల్మోస్ట్ ఒక 3 months గా. అదే చెప్పుకుంటూ వస్తున్నాం. రీజన్స్ లోకి వెళ్ళామని చూస్తే ఒకటి వచ్చి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన Q2 రిజల్ట్స్ ఏదైతే వచ్చాయో బ్రాడర్ గా చూసినప్పుడు ఓవరాల్ గా పాజిటివ్. కొన్ని మిక్స్డ్ గా వచ్చాయి, కొన్ని పెరగడం, కొన్ని కంపెనీస్ కి బాగా రాకపోవడం, అన్ని జరిగాయి. బట్ బ్రాడర్ గా అన్ని కలిపి చూసినప్పుడు there is some kind of positivity amongst the results data analysis. వాల్యుయేషన్స్ పరంగా చూస్తే వాల్యుయేషన్స్లో 2 biggest drivers వచ్చి మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అట్ ద సేమ్ టైం ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. మన డిఐఎస్ అయితే కంటిన్యూస్గా మార్కెట్లో డబ్బులు పంపించేస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళకి వచ్చే డబ్బులు ఎక్కడి నుంచి, చాలా మంది ప్రజలు మ్యూచువల్ ఫండ్స్లో రెగ్యులర్గా ఎస్ఐపి చేసే వాళ్ళు సంఖ్య పెరగడం, అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసే ఎస్ఐపి వాల్యూ పెరుగుతూనే వెళ్తుంది. జూన్లో జూలైలో రికార్డ్ పీక్స్ కొట్టింది, అక్కడి నుంచి కొంచెం తగ్గినప్పటికీ ఇంకా ఆల్మోస్ట్ రికార్డ్ పీక్స్ లోనే ఉంది. సో అంత ఎక్సెసివ్ ఫండ్స్ మార్కెట్లోకి వస్తుంది కనుక ఈ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆ ఫండ్స్ తో మార్కెట్ ని వాళ్ళ సైడ్ నుంచి అప్ సైడ్ పుష్ చేయడం అయితే జరుగుతుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాస్ట్ వీక్ మొత్తం కంటిన్యూస్ గా సెల్లింగ్ మోడ్ లోనే ఉన్నారు. అంటే హ్యూజ్ సెల్లింగ్ కాకపోయినా ఓవరాల్ నెట్ గా చూస్తే సెల్లింగ్. అయితే ఈ రోజు కొంచెం పాజిటివ్ లోకి వచ్చినప్పటికీ అది ఇంకా ట్రెండ్ అని మనం చెప్పుకోలేం. దానికి ఇంకా కొంచెం ఒక 2-3 days చూస్తే కానీ ఆ ట్రెండ్ నిజంగానే పాజిటివ్ లోకి వచ్చారా లేదా అని చెప్పలేం. బట్ బ్రాడర్ గా చూస్తే నెగిటివ్ లో ఉన్నారు. ఎందుకు ఈ ఎఫ్ఐఎస్ నెగిటివ్ గా ఉన్నారు? అక్కడ మనకి ద బిగ్గెస్ట్ రీజన్ మార్కెట్ కి ఏం ఇంపాక్ట్ చేస్తుందో తెలుస్తుంది. అదేంటంటే యుఎస్ లో మీరు చూసుకుంటే S&P 500 అట్ ద సేమ్ టైం నాస్డాక్, అంటే మన నిఫ్టీ సెన్సెక్స్ లాగా వాళ్ళ టాప్ 2 ఇండైసెస్ కూడా 250 EMA కి కింద క్లోజ్ అయ్యాయి నిన్న. ఆ రెండు కూడా వాటి స్ట్రెంగ్త్ లూజ్ అయిపోయి 50 EMA కి కిందకు వచ్చేసాయి. దాని అర్థం ఏంటంటే మేబీ యూఎస్లో మార్కెట్ కరెక్షన్ రావచ్చు. డెఫినెట్ అని చెప్పలేం, బట్ డెఫినెట్లీ గైడెన్స్ అయితే మార్కెట్ ఒక డైరెక్షన్ అయితే డౌన్ అయ్యే సైడే కనిపిస్తుంది. ఈ యూఎస్లో కనుక కరెక్షన్ వస్తే, ఎస్పెషల్లీ వాళ్ళకి ఆ కరెక్షన్ ఎందుకు వస్తుంది అని చూస్తే మనం ఏఐ బబుల్, చాలా మంది ఇది బబులా కాదా అని తెగ డిబేట్ చేస్తున్నారు. బట్ అది బబుల్ అనే వర్డ్ పక్కన తీసేస్తే అందరూ ఒప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏ స్టాక్స్ అన్ని కూడా బాగా ఓవర్ వాల్యుయేషన్లో ఉన్నాయి. ఎక్స్ట్రాడినరీ .com టైంలో 2000 టైంలో ఉన్నంత వాల్యుయేషన్స్లో ఇప్పుడు ఏఐ స్టాక్స్, మీ ఎన్విడియా కానీ మిగతా ఏఐ యూజ్ చేస్తున్న మైక్రోసాఫ్ట్లు, గూగుల్, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ రికార్డ్ స్థాయి వాల్యుయేషన్స్లో ఉన్నాయి. అంత హై వాల్యుయేషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కొంచెం కరెక్షన్ అయ్యి కిందకి రావడం అనేది చాలా సహజం. సో యూఎస్ ఒకవేళ కరెక్ట్ అయితే దాని ప్రభావం ఇండియా మీద కూడా ఉంటుంది కొంతవరకు. ఎందుకంటే మన దగ్గర ఎవరెవరైతే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారో
వాళ్ళకి యుఎస్ఏ ఒకవేళ సంక్షోభంలోకి వెళ్తే ప్రపంచం మొత్తం సంక్షోభంలాగా కనిపిస్తుంది. అందుకని ఈక్విటీస్లో ఎక్కడెక్కడ స్టాక్ మార్కెట్లో ఉన్న డబ్బులన్నీ తీసేసి గోల్డ్, సిల్వర్, బాండ్స్ దాంట్లోకి వెళ్తారు. అదొక న్యాచురల్గా రెగ్యులర్గా మనకి త్రూ అవుట్ హిస్టరీ ప్రతి సైకిల్ ఎప్పుడైనా కరెక్షన్ అయినా దాన్ని మనం ఎవాల్యుయేట్ చేస్తే ప్రతి చోట్ల మనకి కనిపించేది ఇదే ప్యాటర్న్. సో ఆ ఎఫ్ఐఎస్ తగ్గిపోతున్నారు. అది మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా డిపెండ్ అయి ఉండేది యుఎస్ మార్కెట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది. ఆల్రెడీ 50 EMAకి అయితే కిందకు వచ్చేసింది. అంతకి ఇంకా ఎంత కిందకి వెళ్తుంది, 100 EMA 200 EMA కూడా దాటి కిందకి వెళ్తుందా అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో అది కొంచెం యుఎస్ సైడ్ నుంచి మన ఎఫ్ఐఎస్ అది పక్కన పెడితే, ఇంకొకటి మన సైడ్ చూస్తే కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింది. మీకు రెగ్యులర్గా ఈ లాస్ట్ 1 to 1.5 monthsలో ఎప్పుడైతే రిజల్ట్స్ అనౌన్స్ చేయడం మొదలు పెట్టారో ఫైనాన్షియల్స్ ఒకవైపు చాలా బాగా పర్ఫామ్ చేస్తూ వచ్చాయి. అట్ ద సేమ్ టైం బ్రాడర్ ఎకానమీలో మిగతా స్టాక్స్ కూడా ఏవేవైతే బాగా పర్ఫామ్ చేశాయో వాటిలో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం నిన్న ఈరోజు చూస్తున్నాం. ఆ ప్రాఫిట్ బుకింగ్ రావడానికి కారణం కూడా ఒకటి వచ్చి 26,000 సైకలాజికల్ లెవెల్. 26,000 లాంటి లెవెల్స్ టచ్ అయినప్పుడు, ఎస్పెషలీ దట్ బీయింగ్ ఆల్ టైమ్ హై, 26,277 ఆల్ టైమ్ హై. సో ఆల్మోస్ట్ దాని క్లోజ్ టచ్ అయినప్పుడు అక్కడి నుంచి కొంత సప్లై అనేది డెఫినెట్గా ఉంటుంది. అందులో మన ఇండియన్ మార్కెట్స్ లాస్ట్ 1 yearగా అసలు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయలేదు, ఫ్లాట్గా ఉండింది కనుక. సో చాలా స్టాక్స్ అక్కడ ఉంటాయి కాబట్టి ఆ సప్లై ఒకటి వస్తుంది. ఇంకొకటి మనకి ఎక్స్పైరీ డే ఈరోజు అవ్వడం, F&O ఎక్స్పైరీ డే అవ్వడం వల్ల దానివల్ల కూడా కొంత ప్రభావం అయితే ఉంటుంది. బట్ ఓవరాల్గా చూస్తే ఇట్స్ నాట్ ఎ హ్యూజ్ కరెక్షన్. 7 sessions కంటిన్యూస్గా పెరిగినప్పుడు 1 day ఇలా కొంచెం కరెక్షన్ అవ్వడం అనేది చాలా న్యాచురల్ థింగ్, నథింగ్ టు వరీ అబౌట్. అట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్లో చూస్తే మార్కెట్ ఇంకా సైడ్ వేస్లోనే ఉంది. మార్కెట్ కొత్త అప్ ట్రెండ్లోకి అయితే వెళ్ళలేదు. కొత్త అప్ ట్రెండ్ అని మనం ఎప్పుడు అనొచ్చు అంటే 26,277 దాటి చాలా స్ట్రాంగ్గా స్ట్రెంగ్త్ చూపించి క్లోజ్ అయితే అప్పుడు మార్కెట్ మళ్ళీ కొత్త బుల్ రన్లోకి వెళ్తుందా, కొత్త ర్యాలీలోకి వెళ్తుందా అని మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు మనం అంటే న్యూస్ బేస్డ్గా మార్కెట్ మూమెంట్ ఎలా ఉందనేది మాట్లాడుకున్నాం. అంటే టెక్నికల్గా చార్ట్స్ పరంగా ఎలా ఉంది అసలు? సో ఇంకా ఈఎంఐ పైన ఉందండి మార్కెట్. ఈరోజు కరెక్షన్ అయినప్పటికీ 20 EMA పైన ఉంది మార్కెట్. 20 EMA కిందకు వస్తే మళ్ళీ ఏమైనా కొత్త చేంజెస్ ఏమైనా వచ్చాయని మనం వరీ అవ్వాలి. బట్ అట్ ద సేమ్ టైం 26,277 ఏదైతే సైకలాజికల్ లెవెల్ ఉందో అది మీకు సెప్టెంబర్ 2024లో ఫస్ట్ టైం టచ్ అయింది కదా. అక్కడి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఆ లెవెల్ టచ్ కాలేదు. మధ్యలో ఓన్లీ 26,000ని 2 times టచ్ చేసింది. 26,000 మీద ఫస్ట్ డెసిసివ్గా క్లోజ్ అవ్వాలి, రైట్? అట్ ద సేమ్ టైం ఈఎంఐ కూడా పెరుగుతూ 26,000 పైకి వచ్చేస్తే అప్పుడు ఓకే మార్కెట్ ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళడానికి పెద్ద ఆస్కారం లేకపోవచ్చు అని మనం కొంత కాన్ఫిడెన్స్ తెచ్చుకొని 26,277 ఎప్పుడు క్రాస్ అవుతుందని వెయిట్ చేయొచ్చు. అదర్వైజ్ టెక్నికల్ పరంగా మార్కెట్ స్టిల్ సైడ్ వేస్ ట్రెండ్ లో ఉంది. చూస్తే ఒక రకమైన వెడ్జ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. పీక్స్ అన్ని మీరు హారిజాంటల్ గా డ్రా చేసుకుంటే కింద నుంచి కింద హైయర్ లోస్ అన్ని టచ్ చేసుకుంటే మీకు ఒక వెడ్జ్ షేప్ లో మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ గా ఫామ్ అవుతుంది. ఆ వెడ్జ్ బ్రేక్అవుట్ అవడం ఎప్పుడు అవుతుందంటే 26,277 క్రాస్ అయినప్పుడు. రైట్. సో మరి నెక్స్ట్ 3 to 4 daysకి మార్కెట్ని ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అంటే ఇప్పటి వరకు ఉన్న న్యూస్ బేస్డ్ సినారియోని దృష్టిలో ఉంచుకొని. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్టర్స్ పరంగా చూసుకుంటే మనకి ఏ సెక్టర్స్ పర్ఫామ్ అవుతున్నాయి లాస్ట్ 3 weeksలో మనం రెగ్యులర్గా చేస్తున్న డిస్కషన్లో ఫస్ట్ వస్తున్న సెక్టర్ PSU బ్యాంక్స్. మీరు ఈరోజు చూసినా కూడా మొత్తం మార్కెట్ పడిన నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్స్, మన నిఫ్టీ బ్యాంకింగ్ ఇండెక్స్ మాత్రం బాగానే పాజిటివ్లో వచ్చింది. సో PSU బ్యాంక్స్ అండర్ వాల్యుయేషన్ నుంచి వాటి వాల్యుయేషన్ ఫెయిర్ వాల్యుయేషన్ వచ్చేంత వరకు ఇంకా వాటిలో ఆ మొమెంటం అనేది కంటిన్యూ అవుతుంది. అట్ ద సేమ్ టైం చాలా వరకు PSU బ్యాంక్స్ బ్రేక్అవుట్స్ కూడా ఇస్తున్నాయి. సో విచ్ ఈస్ అ వెరీ గుడ్ ఇండికేటర్ దట్ PSU బ్యాంక్స్ ఇంకా మంచి స్ట్రెంత్లో ఉన్నాయి. సో ఒకవైపు మార్కెట్ కంటిన్యూస్గా అప్ సైడ్ పుష్ చేస్తుంది మన ఫైనాన్షియల్స్, రైట్? రెండో సెక్టర్ మీరు చూస్తే ఆటో సెక్టర్ ఒకవైపు GST కట్స్ నుంచి ఫెస్టివల్ సీజన్ డిస్కౌంట్స్ వల్ల మంచి మూమెంట్లో ఉంది. దానికి అంత స్ట్రెంగ్త్ రావడానికి ఈ 2 ఫ్యాక్టర్స్ ఇంకా దోహదపడుతూనే ఉంటాయి. అది మీకు డిసెంబర్ జనవరి వరకు కంటిన్యూ అవుతుంది. మూడోది మనం లాస్ట్ వీక్ చూసినప్పుడు ఫార్మా సెక్టర్ వచ్చింది. ఫార్మా సెక్టర్ ఏంటంటే అది ఫండమెంటల్ ఒక డిఫెన్సివ్ సెక్టర్. డిఫెన్సివ్ సెక్టర్ అంటే అర్థం ఏంటంటే మార్కెట్లో మిగతా ఏ సెక్టర్స్ పర్ఫామ్ చేయనప్పుడు ఆ టైంలో ఈ సెక్టర్ ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తుంది. ఎందుకు ఇంకో డిఫెన్సివ్ సెక్టర్ వచ్చి FMCG.
ఎందుకు ఈ ఫార్మా ఎఫ్ఎంసీజీని డిఫెన్సివ్ సెక్టర్ అంటాం అంటే, ఎఫ్ఎంసీజీ అంటే ఏంటి, మనకి రోజు వాడుకునే వస్తువులు, సబ్బు కానీ, టూత్ పేస్ట్లు కానీ, టీ పొడులు కానీ, ఇవన్నీ మన ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. ఫాస్ట్గా కన్జ్యూమ్ చేసుకుని మళ్ళీ కొత్త తీసుకుంటూనే ఉంటాం కాబట్టి, మార్కెట్ ఎకానమీ పైకి వెళ్ళి కిందకు వచ్చినా కూడా మనకి డైలీ బ్రష్ చేస్తాం, డైలీ స్నానం చేస్తాం కాబట్టి ఈ ఎఫ్ఎంసీజీ అనేది ఎప్పుడు ఒక స్లో ప్లేస్లో పోతూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫార్మసీ, హెల్త్ రిలేటెడ్ టాబ్లెట్స్ ఎకానమీతో సంబంధం లేకుండా ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా వెళ్ళి టాబ్లెట్లు కొనుక్కోవాల్సి వస్తుంది, రైట్? సో దీనికి మార్కెట్ సైకిల్స్కి సంబంధం లేదు, ఫార్మా సెక్టర్ కానీ ఎఫ్ఎంసీజీ సెక్టర్ కానీ. ఈ రెండు సెక్టర్లు పర్ఫామ్ చేస్తున్నాయంటే అర్థం ఏంటంటే మిగతా సెక్టర్లు పర్ఫామ్ చేయట్లేదు అని. అవి పర్ఫామ్ చేయనప్పుడు అప్పుడు మనకి ఇవేదో పర్ఫామ్ చేస్తున్నట్టు కనిపిస్తాయి, బట్ అదర్వైజ్ ఇవేంటంటే స్లో పేస్లో ఎప్పుడు పెరుగుతూనే వెళ్తాయి అనమాట. అందుకే వీటిని డిఫెన్సివ్ సెక్టర్స్ అంటారు. సో ఒక రకంగా పాజిటివ్గా చూస్తే ఓకే, ఫార్మా సెక్టర్ మంచి రిజల్ట్స్ వస్తున్నాయనేమో, ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయని, ఫార్మా కంపెనీస్ పనిచేస్తున్నాయని అనుకోవచ్చు. ఇంకో రకంగా దాన్ని నెగిటివ్గా చూస్తే అసలు మార్కెట్లో ఎందుకు మిగతా సెక్టర్స్ పర్ఫామ్ చేయట్లేదు, దానివల్ల ఎందుకు ఫార్మా పైకి వచ్చేస్తుందని చూసుకోవచ్చు. 4వ వచ్చి మనం మెటల్స్ గురించి మాట్లాడుకోవాలి. మెటల్స్ ఒక కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుంది, అట్ ది సేమ్ టైం మళ్ళీ కొంత కరెక్షన్ అవుతుంది, ర్యాలీ వస్తుంది మళ్ళీ కొంత కరెక్షన్ అవుతుంది. మెటల్స్ లాస్ట్ వీక్ ర్యాలీ వచ్చి ఏంటంటే చైనాలో స్టిమ్యులస్ వస్తుంది అని అంటున్నారు. చైనాలో ఎకనామిక్ స్టిమ్యులస్ రావచ్చు, దానివల్ల డిమాండ్ పెరిగి ఇండస్ట్రియల్ యాక్టివిటీ పెరిగితే అప్పుడు మెటల్స్కి డిమాండ్ పెరిగి మళ్ళీ మెటల్స్ ప్రైసెస్ పెరగచ్చు అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ చైనాలో ఎకనామిక్గా అంత బాగాలేదు అని కొంత టాక్ అయితే వస్తుంది. ఎకనామిక్ డేటా వాళ్ళది కొంచెం స్లో అవుతుందని. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఆ స్టిమ్యులస్ ఏదైతే ఇస్తారన్నారో అది కూడా వాళ్ళు స్లో అవుతున్న ఎకానమీ కొంచెం బూస్ట్ చేయడానికి గవర్నమెంట్ స్టిమ్యులస్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు. సో ఆ న్యూస్ అటు ఇటు మెటల్స్ని కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ కూడా అయింది. ఆ రకంగా మెటల్స్ కొంచెం ర్యాలీ ఇస్తుంది, కొంత కరెక్షన్ అవుతుంది, మళ్ళీ ర్యాలీ ఇస్తుంది, మళ్ళీ కొంత కరెక్షన్ అవుతుంది. ప్రస్తుతానికి స్లైట్ కరెక్షన్ బికాస్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ వల్ల అని అనుకోవచ్చు. సో బ్రాడర్గా ఇవి 4 సెక్టర్స్ చూసుకుంటే లాస్ట్గా ఒక సెక్టర్ ఏది మాట్లాడుకోవచ్చు అంటే ఐటీ సెక్టర్. ఐటీ సెక్టర్ ఒక 3-4 క్వార్టర్స్గా అండర్ పర్ఫామ్ చేస్తున్న సెక్టర్. ఫైనల్గా లాస్ట్ 1.5 months మళ్ళీ పికప్ స్టార్ట్ అయింది. పికప్ స్టార్ట్ అవుతున్న టైంలో ఇప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ అనిపిస్తుంది. బట్ ఆ ప్రాఫిట్ బుకింగ్ రీసెంట్ వీక్లో కూడా మనం చూడడానికి వన్ మేజర్ రీజన్ ఏంటంటే లాస్ట్ వీక్లో రూపీ స్ట్రాంగ్ అయింది. కొంచెం రూపీ స్ట్రాంగ్ అయినప్పుడు ఎక్స్పోర్ట్స్లో మీకు ఈ కంపెనీస్ అన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు కాబట్టి వాటి మార్జిన్స్ కొంత తగ్గుతాయి కనుక ఐటీ స్టాక్స్ కొంత కరెక్షన్ అయింది లాస్ట్ వీక్. బట్ ఈ రోజు మీరు మళ్ళీ చూసారంటే రూపీ మళ్ళీ కొంత వీక్ అయింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఐటీ స్టాక్స్ ఆన్ బ్రాడర్ టర్మ్, లాంగ్ టర్మ్లో చూస్తే ఐటీ ఆల్మోస్ట్ బాటంలో ఉంది. ఇంకా ఇంతకంటే పడడానికి అంత ఆస్కారం ఎక్కువ లేదు. అలా అని చెప్పి ఇప్పుడే ఇక్కడి నుంచి వెంటనే రేపటి నుంచి పెరుగుతుందని కూడా లేదు. ఎక్కడైతే బాటంలో ఉందో ఆ బాటంలో చాలా రోజులు కన్సాలిడేట్ అవ్వచ్చు. ఈ బాటం మొత్తం కన్సాలిడేషన్ అయ్యాక ఆ తర్వాత మళ్ళీ ఆ కన్సాలిడేషన్ నుంచి పైకి రావడం మొదలవుతుంది కదా, అప్పుడు మీరు ఐటీలో ఎంటర్ అవ్వచ్చు. అప్పటి వరకు ఆబ్వియస్గా ఐటీ కూడా మీరు అబ్జర్వేషన్లో ఉంచుకోవాలి. సో మరి రేపటి మార్కెట్ ఓపెనింగ్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 19th November మార్కెట్ ఎలా ఉండే అవకాశం ఉంది? సో 19, 20, 21 నెక్స్ట్ రాబోయే 3 days కూడా మోస్ట్లీ మీకు సైడ్ వేస్ ట్రెండే కనిపిస్తుంది. డెసిసివ్గా అప్ సైడ్ డౌన్ సైడ్ కనిపించదు. కానీ ఇక్కడ డెసిసివ్ డౌన్ సైడ్ ఎప్పుడు రావచ్చు అంటే యూఎస్ మార్కెట్ కనుక ఈరోజు మనకి ఈవినింగ్ వాళ్ళకి మార్నింగ్ కదా, ఈరోజు నైట్ ఓపెన్ అయిపోయి ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ స్ట్రాంగ్ కరెక్షన్ ఏమైనా మళ్ళీ కనిపించిందంటే యూఎస్కి వాళ్ళు మార్కెట్ దేనికోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఎన్విడియా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎన్విడియా వచ్చి వాళ్ళకి ఇప్పుడు ఉన్న బిగ్గెస్ట్ స్టాక్ అక్కడ. ఇన్ఫాక్ట్ మీరు చూస్తారంటే ఎన్విడియా మార్కెట్ క్యాప్ మన ఇండియా జీడిపి మొత్తం కలిపితే సేమ్ యాజ్ ఎన్విడియా మార్కెట్ క్యాప్. సో ఎన్విడియా రిజల్ట్స్ వస్తుంది. ఎన్విడియా రిజల్ట్స్లో కనుక ఏమన్నా మార్కెట్కి అంత స్ట్రెంత్ కనిపించకపోతే, ఒకవేళ ఈ కంపెనీ వాల్యుయేషన్ ఎక్కువ అని చెప్పి దాన్ని కనుక మార్కెట్ కరెక్షన్ చేస్తే దానివల్ల యూఎస్ కరెక్షన్లోకి వచ్చి దాని ఇంపాక్ట్ ఇండియా మీదకి వచ్చి రేపు మన మార్కెట్స్ రెడ్లోకి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. బట్ అదర్వైజ్ సైడ్ వేస్ ట్రెండ్లోనే ఉంది. అంత పాజిటివ్గా స్ట్రాంగ్గా అప్ సైడ్ పుష్ చేయడానికి ఇంకా మనకి అంత ఫ్యాక్టర్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ సార్.